ఎంత పర్యటనలో తిరిగినా ఎక్కడ తిరిగినా మైలేజ్ రావట్లేదు, ఏం చేసినా మైలేజ్ రావట్లేదు. కానీ ఒక్కసారిగా జనం దృష్టిని ఆకర్షించాలంటే ఏం చేయాలి? ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటూ ప్రచారం చేయాలి. ఇది నేను మాట్లాడుతుంది ఎవరి గురించో కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గురించి. విజయవాడ పర్యటనకి వెళ్ళాడు, అక్కడ వచ్చిన మైలేజ్ ఏం లేదు, ట్రోల్స్ అయిపోయాడు. అందం చందం గురించి మాట్లాడి ట్రోల్స్ అయిపోయాడు. వైస్ చైర్మన్ అని పలకటం చేతకాక ట్రోల్స్ అయిపోయాడు. ఒక ట్రోల్ పీస్గా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఆత్మరక్షణలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పాలి. ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పి ఎలా చెప్పించుకోవాలి? ఎక్కడ పోలీస్ రక్షణ లేదు అనిపించుకోవటానికి విజయవాడ నుంచి గుంటూరు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మిర్చి రైతులను పరామర్శించడానికంటూ వచ్చాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, మీరు రావద్దు, దయచేసి మీకు భద్రత కల్పించలేము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నిజమే కదా, భద్రత కల్పించకపోతే తోపులాట జరిగితే గనక ఒక 10 మంది అనే చనిపోతారు. లేదంటే నాకన్నా ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అయితే గనక, ఏదైనా చిన్న ఫ్రాక్చర్ కానీ గీత కానీ పడితే కనుక కూటమి ప్రభుత్వం నన్ను చంపేయడానికి చూసింది అని చెప్పి చెప్పుకోవచ్చు అని చెప్పి చాలా ఆశతో వచ్చాడు పాపం జగన్మోహన్ రెడ్డి గుంటూరు. కానీ ఇక్కడ అదేం జరగల, తోపులాట జరగలేదు, తన్నులాట జరగలేదు. కానీ రైతుల మిర్చి బస్తాలు మాత్రం పోయినాయి. 4 తుమ్ములు తుమ్మాడు, 4 దగ్గులు దగ్గాడు, బయటకు వచ్చాడు, 4 సార్లు అరిశాడు, వెళ్ళిపోయాడు. సరే వెళ్ళాడు, బాగానే ఉంది. మళ్ళీ నిన్న అటు ఉత్తరాంధ్ర వెళ్తే అక్కడ అదే పరిస్థితి. ఒక చనిపోయిన వ్యక్తి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళాలి? ఒక ర్యాలీగా వెళ్తారా? ఎవరైనా సీఎం 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 అని అరుచుకుంటా వెళ్తారా? ఏం చెబుతున్నారు వీళ్ళు? సెక్యూరిటీ లేదు అని చెప్తున్నారు కదా. సెక్యూరిటీ లేదా? నేను ఆ ఛానల్ ఈ ఛానల్ చూపానండి మీకు, మీ ఫేవరెట్ ఛానల్ హక్కుపక్షి ఛానల్ చూపిస్తా. సెక్యూరిటీ లేదో ఉందో కనుక మీరే చెప్పేద్దరు నాకు, అవన్నీ ఎందుకు? మీ హక్కుపక్షి ఛానలే చూపిస్తా. నిన్న లైవ్ ఇచ్చేసుకున్నారు కదా, శ్రీకాకుళంకు వైఎస్ జగన్ లైవ్ ఇచ్చేసుకున్నారు కదా. ఏండే ఆ వైట్ షర్టు కాకి టోపీలు పెట్టుకున్న వాళ్ళు పోలీసులేనండి. కనబడుతున్నారండి. ఈ జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఇదిగోండి ఆలివ్ గ్రీన్ ప్యాంట్స్ అవన్నీ వేసుకుని ఉన్నారు, వాళ్ళు పోలీసులే అంటారండి వాళ్ళని. ఈ జర్నలిస్ట్ వైఎన్ఆర్, ఈ జర్నలిస్టు పేటిఎం సాయి, వీళ్ళందరూ కలిసి నేను అడ్డం చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చంపడానికి చూస్తున్నారు. మహా అయితే ఏమవుతుంది, వంగవీటి రంగాన్ని చంపితే గనక 2 రోజులు గొడవలు జరిగాయి, తర్వాత ఆగిపోయినాయి కదా. ఆ కోవలోకి వస్తుంది, ఇప్పుడు కూడా 2 రోజులు గొడవలు జరిగిపోతాయి, తర్వాత ఆగిపోతుంది అనే కోవలోకి వస్తుందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు వంగవీటి మోహన్ రంగాకి వంగిపోయి నడిచే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సంబంధం ఉందా? వంగవీటి మోహన్ రంగా ఒక ప్రజానాయకుడు, అబ్బా. వంగవీటి మోహన్ రంగా జైల్లో ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి బయట ఉన్నాడు. మీటింగ్ పెడితే పట్టుమని 1,00,000 మంది రాలా. వైఎస్ రాజశేఖర రెడ్డి మీటింగ్ పెడితే కనుక పట్టుమని 1,00,000 మంది కూడా రాలా. వంగవీటి మోహన్ రంగాకి సంఘీభావంగా విజయవాడలో మీటింగ్ పడితే 2,00,000 మందితో గర్జించారు ఆ రోజు ఆయన అభిమానులు. అది కడుపు మండి ఎవరిని ఏం చేశారో ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. సరే, అదంతా వేరే సబ్జెక్టు. వంగవీటి మోహన్ రంగా గారిని, ఈ వంగిపోయి నడిచే జగన్మోహన్ రెడ్డిని మాత్రం దయచేసి ఒక ఘాటన కట్టేయమాకండి. వంగవీటి మోహన్ రంగా ఒక ప్రజానాయకుడు, ఈ వంగిపోయి నడిచే జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు కాదు, ప్రజా కంటకుడు. ఈ వైఎన్ఆర్ ఒకడో, ఈ పేటిఎం సాయిగాడు ఒకడో, ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళకి తోడు ఉంటాడండి ఇంకొకడు, ఈశ్వర్, హక్కుపక్షి ఈశ్వర్. వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చెబుతున్నారు, ఏదో చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని, భద్రత కల్పించలేకపోతున్నారు. Z+ కేటగిరీ ఉంది జగన్మోహన్ రెడ్డికి, తెలీదా మాత్రం అంటారు. Z+ కేటగిరీ అనేది ఎవరివ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్
ఒక రాజకీయ పార్టీ నాయకుడికి కానీ లేదంటే ఒక వ్యాపారవేత్తకు కానీ తనకి ప్రాణహాని ఉంది, నక్సలైట్ల నుంచి కానీ ప్రత్యర్థుల నుంచి కానీ ప్రాణహాని ఉంది అని తెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వై కేటగిరీ ఇచ్చిద్దా, వై ప్లస్ ఇచ్చిద్దా, జెడ్ కేటగిరీ ఇచ్చిద్దా, జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చిద్దా అని చెప్పి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం. మీ అంతటా మీరు ఎస్ఎస్జి అంటూ ఇక్కడ మీకు చేతనైంది ఇది ఒక నలుగురికి నల్ల డ్రెస్సులు వేసి వాళ్ళకి నల్ల కళ్ళజోళ్ళు పెట్టి మీ సొంత బ్యాండ్ పెట్టుకునేది కాదు. అది ఎన్ఎస్జి అనేది నేషనల్ సెక్యూరిటీ. ఎవరైతే ఉండారో వాళ్ళు ఇచ్చేది జెడ్ ప్లస్ కేటగిరీ. జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ ఎవరు ఇచ్చారా? ఏమయ్యా అంబటే ఇది ఎవరో మా విడదల రజని మీరు పెట్టిన మొక్కని నేను చెట్టు మొక్కనే సార్ అని చెప్పి మాట్లాడింది. ఈరోజు బయటకు వచ్చి ఏమంటుంది, నా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అయితే కనుక మీ అందరూ అంత తెలుస్తా అంటుంది. ఏమన్నా అయితే కనుక ఏమైంది మహాతల్లి? ఆ కీచు గొంతేసుకొని నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? జెడ్ ప్లస్ కేటగిరీ ఎవరికి ఇస్తారో తెలుసుకొని సామంటారా? అయినా జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేస్తారు? దారిని వచ్చేపోయే వాళ్ళని ఆ మహానుభావుడు ఏం చేయకుండా ఉంటానికి సెక్యూరిటీ ఇవ్వమంటే ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి వల్ల జనాలకు ప్రాణహాని ఉంది, కానీ జనాల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం లేదయ్యా. మీరు అదొకటి తెలుసుకొని చేరండి. జగన్కి భద్రత కల్పించలేదు అంటూ ఇదిగోండి, దురుద్దేశంతోనే జగన్కు భద్రత కల్పించలేదంటూ సాక్షిలో వేసిన బ్యానర్ ఐటమ్ అండి. ఇదిగోండి, వీడికి పని పాట లేదు. ఇదొక లెక్క అయితే కనుక వైఎస్ జగన్కు ప్రాణాలకు ముప్పంట, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాని హోంమంత్రులకు లేఖ. లోపలేసిన ఐటమ్ ఇది. వైఎస్ జగన్ పర్యటన గురించి ముందుగానే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి కూడా సమాచారం ఉంది. అయినా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వైఎస్ జగన్ కు భద్రత గాలికి వదిలేశారు. కనీస బందోబస్తు లేదు. మేము కల్పించము, భద్రత కల్పించలేమని చెప్పి డైరెక్ట్ గా చెప్పేశారు కలెక్టర్ గారు. ఏమి డ్రామాలు వేస్తున్నారయ్యా మీరు? ఎవరిని ఏం చేసుకోవడానికి వచ్చారు? మీ డ్రామా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి కొత్త డ్రామాలా? ఏం కుట్రా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసలు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఏం చెప్పాలి, వీడి గురించి ఉదాహరణలు చెప్పాలన్నా కూడా ఏం దొరకట్లేదబ్బా. ఒక పిచ్చోడు పక్కన వెళ్తున్నాడు అనుకో, వాడిని గదిలేస్తారు ఎవరైనా? పిచ్చోడిని ఎవరు గదిలే కదా. అంతే జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నాడు, చేసుకుని వెళ్ళమనండి. అతని నుంచి ప్రజలకు రక్షణ కావాలంటే ప్రజల కోసం సెక్యూరిటీ ఇస్తాం. పోలీసులు ప్రజల కోసం సెక్యూరిటీ ఇస్తారు, అతనికి సెక్యూరిటీ ఇవ్వరు. ప్రజల నుంచి అతనికి ఏం కాదు, అతని నుంచి ప్రజలకు ఏం కాకుండా ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసు వ్యవస్థ ఉంది. ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు? వేసిన డ్రామా ఫెయిల్ అయిపోయింది. ఏదో ఒకటి చేయించుకుందాం అని వచ్చావు గుంటూరు. నేను ఎవరు ఏం చేయాలా? వచ్చాడు పోయాడు, పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను దేకినాడు లేడు. దేకినాడు లేకపోయేసరికి కొత్తగా ఏం చేయాలి? ఏం చేస్తారయ్యా కొత్తగా? ప్రాణాలకు ప్రమాదమా? సరే, ఇంటి ముందర అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు కదా. సీసీ ఫుటేజ్ ఏడిసింది కదా మీ దగ్గర, సీసీ కెమెరాలు వచ్చినాయి కదా, ఎంత వచ్చినాయి కదా. ఒక్కొక్కటి 40 ఏళ్ళు పెట్టే ఉన్నారు కదా. దాంట్లో ఫుటేజ్ ఉండేది కదా. ఫుటేజ్ ఇవ్వండి బయటికి, ఎవడు తగలబెట్టాడో తెలిసింది కదా. ఆ ఫుటేజ్ మాత్రం ఇవ్వరు. ఎందుకంటే కనుక తగలబెట్టింది మీ బొక్కలన్నీ బయటపడతాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, అతనుకున్న భద్రత తగ్గించింది ఏమీ లేదు. 150 మంది పోలీసులు ఆల్రెడీ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. నేను శ్రీకాకుళం జిల్లా పర్యటనలో 350 మంది పోలీసులు సెక్యూరిటీ ఉంది. ఇది తెలుసుకోండి. పర్యటన పోలీసు సిబ్బంది ఇవ్వటం లేదనేది మాత్రం అవాస్తవం. దయచేసి ఈ చెట్టు మొక్క చెప్పే మాటలు, ఈ గంట అరగంట గడి చెప్పే మాటలు ప్రజలెవరూ నమ్మొద్దు.